ప్రభునందు దేవుని బిడ్డలారా, ఓ రాత్రి ఒక ఆయన 2 ఎద్దులు కొనుక్కున్నాడు. 2 ఎద్దులు కొనుక్కొని ఆ 2 ఎద్దుల్ని సంతలో కొనుక్కొని మిగిలినటువంటి డబ్బు చేత పట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడు. వెళ్తున్నటువంటి ఆ క్రమంలో మధ్యలో రాత్రి అయింది. రాత్రి అయితే దగ్గరగా ఉన్న ఒక ఊరుంటే ఆ ఊరి దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక ఆయన ఏం చేశాడంటే, అయ్యా ఇంత రాత్రి అయింది, ఈ సమయంలో ఎందుకు వెళ్తావు, ఈ రాత్రి ఇక్కడే పడుకో, పొద్దునే నాకు వెళ్ళుదులేని చెప్పాడు. ఎవరైనా మంచి చూపిస్తున్నాడు అనుకున్నాడు. వెంటనే అక్కడ ఆగిపోయాడు. ఆగగానే ఎద్దులకు కావలసినటువంటి మేత, వాటికి కావలసినటువంటి నీళ్లు ఇచ్చాడు. ఆ ఎద్దులు తాగి అక్కడ నిలబడ్డాయి. ఈ మనిషికి కూడా ఆ ఇంట్లో పరుపేశాడు. బయట అయితే నీకు చల్లగా ఉంటుంది, ఇక్కడ పండుకో, లోపలనే పండుకొని ఫ్యాన్ వేసి మంచం వేసి దుప్పటిచ్చాడు. ఇంత మంచివాడు నా 2 ఎద్దులకి మేపేశాడు, నీళ్ళు ఇచ్చాడు, తాను కూడా ఉండడానికి ఏం పెట్టాడు, అన్నం పెట్టాడు, పడుకోవడానికి ఏమిచ్చాడు, మంచం ఇచ్చాడు, దుప్పటిచ్చాడు. ఈయన చాలా మంచివాడు ఉంటాడని ఏం ఆలోచన చేశాడంటే, తన దగ్గర ఉన్నటువంటి 1 లక్ష 2 లక్షల డబ్బులు ఏం చేశాడంటే ఆ ఇంటి యజమానికి ఇచ్చాడు. అయ్యా ఇంట్లో పెట్టండి కాస్త బీరువాలో, నేను పొద్దునెళ్ళి ఆ డబ్బు తీసుకుంటాను అని తను నమ్మాడు. ఆ ఇంటి మనిషిని నమ్మి ఆ 2 లక్షలు ఆ ఇంటికి ఇచ్చాడు. సర్లే బాబు లోపల పెట్టుకుంటానని ఆ లోపల పెట్టుకున్నాడు. ఆ ఇంటి యజమాని మధ్యరాత్రి అయ్యేసరికి ఆలోచనలో పడ్డాడు. టెంప్ట్ అవుతున్నాడు. ఏమున్నాయి, మంచి 2 ఎద్దులు ఉన్నాయి, బీరువాలో 2 లక్షల డబ్బు ఉన్నాయి. 2 లక్షల డబ్బు ఉంది. వచ్చినోడు ఎవడు, కొత్తోడు ఎవడో కూడా తనకు తెలియదు, 2 ఎద్దులు ఉన్నాయి అని ఈ రెండిటి మధ్య కొట్టుమిట్టాడుతూ మధ్యరాత్రి లేచి ఆ గొడ్డలు తీసుకొని 2 ఎడ్లు తప్పన బాధాడు. బాధగానే అక్కడున్నోడు చచ్చాడు. చచ్చినోడిని వెంటనే ఆ ఇంట్లోనే ఏం చేశాడు, పాతిపెట్టాడు. పాతిపెట్టి ఏం తెలియకుండా పాతిపెట్టేసి పొద్దున తెల్లారేసరికి ఇంట్లో నుంచి బయటికి వచ్చాడు. బయటికి వచ్చేసరికి ఆ 2 ఎద్దులు కట్టేసిన ఆయన ఆ ఎద్దులను నీళ్ళేసి మళ్ళా లోపలికి వచ్చి, అయ్యా ఆ 2 లక్షల డబ్బులు ఇవ్వండి, నేను రాత్రి ఇచ్చింది, నేను వెళ్తానయ్యా, చాలా థ్యాంక్స్ అని ఆ వ్యక్తి మరలా వచ్చాడు. వస్తే ఏమైపోయిన అర్థము, కాళ్ళు చేతులు ఆడలే, నోట్లో నుంచి మాట. రాత్రి చంపినోడు ఏమొచ్చాడు, ఇంట్లోకి వచ్చాడు, తనిచ్చిన డబ్బు తాను అడిగాడు. వాడు అడుగుతుంటే ఈయన ఏం చేయకుండా నేను లోపలికి వెళ్ళాడు. ఆ 2 లక్షలు తీసుకుని వచ్చి చేతుల్లో పెట్టాడు. ఆ 2 లక్షలు తీసుకున్నాడు, 2 ఎద్దులను ఇడుపుకున్నాడు. వాడు వెళ్ళిపోతానే ఉన్నాడు. వీడు ఏమైపోయాడు, అట్లానే నిలబడిపోయాడు. ఏమైంది అని వెళ్ళి ఆడ వెళ్ళగానే వీడు వెళ్ళి ఏం తీశాడు, పాది తీశాడు. తీస్తే ఎవరున్నారంటే కన్న కొడుకి అక్కడ చచ్చి ఉన్నాడు. రాత్రి ఏం జరిగిందయ్యా అంటే, ఆ వ్యక్తికి ఒక్కట పోసి మరలా ఏం చేశాడు, ఎద్దులను చూసుకోవడానికి బయటకు వచ్చి బయటే పడుకున్నాడు. ఆ కొడుకు పక్కూరికి వెళ్ళినోడు రాత్రి పొద్దుపోయినాకు వచ్చి ఈయన పడుకున్న స్థలంలో ఆయన పడుకున్నాడు. ఈయనే అనుకొని ఈయన ఏం చేశాడు, ఒక మనిషి ఒక ఆశకు చిక్కుకున్నప్పుడు తను ఏం చేస్తున్నాడో కూడా తనకు అర్థం కాదు. యాకోబు జ్యేష్ఠత్వపు ఆశలో చిక్కుకున్నప్పుడు, అమ్మా ఆయన దగ్గరికి వెళ్తే శాపమే గాని ఆశీర్వాదం రాదమ్మా, నేను వెళ్ళనమ్మా అన్నాడు. భయపడ్డా, భయపడలేదా? ఏమన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే శాపమే గాని ఆశీర్వాదం రాదమ్మా, నేను వెళ్ళనన్నాడు. తల్లంది, అయ్యా శాపం వస్తే అది నా మీదికి అన్నాడు. శాపం అయితే అది నా మీదికంటే ఈయనేం చేశాడు, నీ మీదికి ఎట్లు వస్తే ఎట్లమ్మా అని బాధపడ్డా? బాధపడలా. ఏం చేశాడు, వెళ్ళిపోయాడు.
ఈరోజు ప్రభునందు దేవుని బిడ్డలారా, మన జీవన విధానంలో మనిషి ఒక ఆశకు చిక్కుకున్నప్పుడు ఏమవుతున్నాం? ఏం కోసుకున్నాడు ఆ వ్యక్తి? ఆశకు చిక్కుకున్నాడు. ఆ 200 తనకు వస్తాయి అనుకున్నాడు, 2 లక్షలు తనకు అవుతాయి అనుకున్నాడు. తెల్లారేసరికి తన కొన్న కొడుకునే తనేం చేశాడు? ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ తల్లి మాట విని తల్లి అనుకుంది, ఇదిగో ఆయన ఆశీర్వదిస్తే జ్యేష్ఠత్వం వస్తుంది, 2 భాగాల ఆస్తి వస్తుంది నా కొడుక్కి అనుకుంది. యాకోబు అనుకున్నాడు, ఇదిగో 2 అంతల ఆశీర్వాదం నాకు వచ్చేస్తుంది అనుకున్నాడు. కానీ ఫలితం ఎలా ఉంది? తెల్లారితే పారిపోతున్నాడు. ఏశావు భయపడుతున్నాడు. పాపం వల్ల వచ్చు జీతం మరణం. పాపం ఎలా అయింది? దురాశ గర్భము ధరించి పాపమును కనును. దేవుని బిడ్డలారా, దేవుడే గనక యాకోబుకు ఒక వాగ్దానం చేశాడు. ఏం వాగ్దానం చేశాడు? మొదటివాడు రెండవ వానికి ఏమవుతాడు? దాసుడు అవుతాడు అన్నాడా లేదా దేవుడు? మరి దేవుడు దాసుడు అవుతానన్నప్పుడు దాసుడు అవుతాడా కాడా? అంటే ఆయనకు దాసుడు అయ్యేలాగా యాకోబును ఆశీర్వదించాలనుకుంటే ఆశీర్వదించడా? ఆశీర్వదిస్తాడు. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం వరకు ఎదురు చూసారా? వీళ్ళు తల్లి కొడుకు ఎదురు చూసారా? లేదు.